బ్రహ్మోత్సవ శోభతో తిరుమల కొండలు వెలిగిపోతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఘట్టం వైభవోత్సవంగా ప్రారంభమైంది. స్వామివారి సర్వసేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారు మాడవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. అటు తర్వాత శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యాగశాలలో నవధాన్యాలను అంకురింప చేయడంతో అంకురార్పణ ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక రేపటి రోజున మధ్యాహ్నం సమయంలో స్వామివారి పరివార దేవతలు అదేవిధంగా గరుడ పటాన్ని మాడవీధిలో విహరిస్తారు. అటు తర్వాత ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద గరుడు పటాన్ని ఎగరవేయడంతో ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోత్తకంగా కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అటు తర్వాత రాత్రి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇక రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రెండో రోజు ఉదయం 9 గంటలకు చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం. ఇక మూడవ రోజు ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం. నాలుగో రోజు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం. ఐదవ రోజు ఉదయం మోహిని అవతారం, రాత్రి స్వామివారికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గరుడ వాహనం. ఇక ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై మాడవీధులు వేరేస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక 7వ రోజు ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం. ఇక 8వ రోజు ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం. 9వ రోజు ఉదయం చక్ర స్నానం, ఇక సాయంత్రం ధ్వజ అవరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాల ఘట్టం పూర్తవుతుంది. ఈ 9 రోజుల పాటు శ్రీవారు 16 వాహనాలపై మాడవీధుల్లో వేరేస్తూ భక్తులకు దర్శనమిస్తారు. దీంతో మాడవీధుల్లో విహరించేటటువంటి స్వామివారి ఊరేగింపును పెద్ద సంఖ్యలో దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న టీటీడీ అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. స్వామివారి వాహన సేవలను ప్రత్యేకంగా కూడా తిలకించడానికి గ్యాలరీలో దాదాపు 1,80,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా కూడా ఏర్పాట్లు జరిగినట్లు టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. ఇక స్వామివారి వాహన సేవలు ప్రతిరోజు ఉదయం రాత్రి వేళ ఇలా 9 రోజుల పాటు కూడా 16 వాహనాలపై శ్రీవారు భక్తులకు మాడవీధుల్లో విహరిస్తూ దర్శనమిస్తారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మనతో పాటు టీటీడీ ఇన్ఛార్జ్ సివిఎస్ ఓనర్ సార్, చెప్పండి, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏ విధమైనటువంటి భద్రత ఏర్పడింది? అంటే ఇప్పుడు భద్రత విషయంలో ముఖ్యంగా మాడా స్ట్రీట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎక్కువ. దీనిలో కెమెరాస్ ఒక 536 కెమెరాస్లో 160 కెమెరాస్ పెట్టడం జరిగింది. 160 కెమెరాస్ పెట్టాము. సెక్యూరిటీ విషయంలో, సేఫ్టీ విషయంలో మరి ఎక్కడ మోసపోకుండా ఉండడానికి విజిలెన్స్ యాంగిల్లో ప్లాన్ చేసి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇటు బ్రహ్మోత్సవాలకు సంబంధించి భారీ సంఖ్యలో తరలి వచ్చేటటువంటి భక్తజనం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాటికి సంబంధించిన వివరాలు తెలపడానికి మనతో పాటు జేఓ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. సో చెప్పండి, బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు కూడా భారీగా భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తమిళులకు ముఖ్యమైనటువంటి పెరటాసి మాసం కావడంతో ఈ ఏడాది ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం మాదిరిగానే పురటాసి మాసంలో వచ్చే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చినా కూడా అధిక సంఖ్యలో వారు దర్శనం చేసుకునే విధంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడంతో పాటుగా ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి ఎవరికి కూడా ఎటువంటి ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేయకుండా మొత్తం సమయాన్నంతా కూడా సుప్రభాత సేవ మినహాయించి మిగతా సమయం అంతా సామాన్య భక్తులకే కేటాయిస్తూ అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లు అధికంగా నిర్మించి అన్నపానీయాలు నిరంతరంగా వితరణ చేస్తూ మనం ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మాడా వీధులలోకి వచ్చి గ్యాలరీలో వేచి ఉండి స్వామివారి వాహన సేవను తిలకించడానికి కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. గేట్ల నిర్వహణ అత్యద్భుతంగా గడిచిన సంవత్సరం కూడా జరిగింది. 2 చోట్ల అవసరమైన చోట్ల మార్పులు మాత్రం చేయడంతో ఈసారి కూడా పరిపూర్ణంగా సిద్ధమై ఉన్నాము. ఈ నిమిషాన జరుగుతున్నటువంటి అంకురార్పణ కార్యక్రమంతో శాస్త్ర ప్రకారము బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతున్న కార్యక్రమం ఇది. దీని తదుపరి రేపు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో భక్తజనులకు సంబంధించి బ్రహ్మోత్సవాలు మొదలవుతుంది. తదనంతరము మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి రాత్రి 7:30 గంటల సమయంలో బయలుదేరి ఆలయంలోకి వెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. దాని తర్వాత 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో మనకు వాహనాలు మొదలవుతాయి. దాన్ని తిలకించిన తర్వాత ఆ తర్వాత వరుసగా కూడా ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
గరుడ వాహన సేవ అన్నిటికంటే ప్రశస్తమైనది 5వ రోజు వస్తున్నది. అది అనగా 7వ తారీఖు సాయంత్రము 7:30 గంటలకే మనము మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. ఇది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం. స్వామివారి మూల విరాటుతో పాటు వాహన సేవలను కూడా భక్తులు ప్రత్యక్షంగా తిలకించేలా కూడా ఏర్పాట్లు జరిగాయని చెప్పి టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. ఓటో హైదరాబాద్ స్టూడియో.